తయారు చేశాను. 9th ప్రెజెంట్ చేస్తాను. ఓకే సార్ ఇది ఒక మోడల్ సార్, జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. వేస్ట్ ఎనర్జీ కార్పొరేషన్స్ నుంచి వచ్చిన వేస్ట్ని పవర్ జనరేట్ చేస్తాం సార్. ఇనిషియల్ బాయిలర్స్లో మనం ఫైరింగ్ చేసి ఇన్సినరేట్ చేసిన తర్వాత సైంటిఫిక్ మెథడ్లో గ్యాసెస్ని ట్రీట్ చేసి స్టీమ్ ద్వారా టర్బైన్ రోజెస్ పవర్ జనరేట్ చేస్తాం సార్. వాట్ అవుట్ ఎమిషన్స్ ట్రీటింగ్ విత్ నైట్రేటెడ్ లెవెల్ యాక్టివేటెడ్ లెవెల్. సో రీచెక్ జనరేట్ కూడా మనం ట్రీట్మెంట్ చేసి గ్రీన్ బెనిఫిట్స్ చేస్తాం. ఇది గుంటూరు, విశాఖపట్నం 2 ఉన్నాయి సార్. అయినా ఇద్దరు దేశం అంతా దిగా ప్రపంచం అంతా దిగా. ఆయన వేరే దేశాలకు కూడా తీసుకెళ్ళాను నేను. ఏది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఇచ్చే భారత్ ఇచ్చాము. యూ డూ వన్ థింగ్, చిన్న ఎగ్జాంపుల్. రీసైక్లింగ్ అన్నింటికి ఒక ఎగ్జిబిషన్ పెట్టిన 3 సెంటర్ టు స్టార్ట్ విత్, అండ్ ఒక మొబైల్ పెట్టి అన్ని కాలేజీలు తిప్పండి. యూనివర్సిటీస్ let us see the impact. No, video exhibition mobile and also మీ డిపార్ట్మెంట్ తరఫున 3 ప్రాంతాల్లో 3 ఎగ్జిబిషన్ డిజిటల్, తర్వాత వర్క్ షాప్స్, ఇవన్నీ వెహికల్ పెట్టి తిప్పడం ఒకటి. రెండోది 3 రీజన్స్లో విశాఖపట్నం, తిరుపతి, అమరావతి 3 పెట్టిన ఎగ్జిబిషన్ పెట్టిన ఫిజికల్. ఎవరు వచ్చినా కూడా దాన్ని విజిట్ చేసేస్తారు. ఆ పర్పస్ సర్వే ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఆఫ్టర్ 3 years ఆల్ డెవలప్మెంట్స్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్. ఇదేమో మనకి సిమెంట్ ప్లాంట్స్ లో వచ్చే అర్బన్ ఏరియాలో వచ్చే చెత్త అంతా మళ్ళీ ఎనర్జీ కింద మార్చుకుంటున్నారు. మళ్ళీ వాడి ప్రోడక్ట్ కూడా కాలుస్తున్నారు. లౌడర్ మామూలుగా సిమెంట్ క్లింకర్ ఫామ్ అవ్వాలంటే 1200 సెంటిగ్రేడ్ టెంపరేచర్ అవసరం సార్. సో ఆఫ్టర్ క్లింకర్ ఫార్మేషన్ ఈ వేస్ట్ హీట్ ఏదైతే ఉందో మనం అట్మాస్ఫియర్కి వదిలేస్తాం సార్ నార్మల్గా. బట్ ఈ అట్మాస్ఫియర్ వదలకుండా మనం ఏం చేస్తాం, దీన్ని క్యాప్చర్ చేసి వేస్ట్ హీట్ని త్రూ బాయిలర్ త్రూ పంపించేసి పవర్ జనరేట్ చేస్తాం. సో అట్మాస్ఫియర్కి నార్మల్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఎత్తుంది తప్ప ఇప్పుడు 120-180 degrees పవర్ టెంపరేచర్ వెళ్ళట్ చేస్తాం. సో దీని త్రూ ఏమవుతుందంటే సార్ మనకి 35% వరకు నార్మల్ రా పవర్ ఏదైతే ఉందో కోల్ యూజ్ చేసేది, అది కాకుండా వేస్ట్ హీట్ నుంచి పవర్ జనరేట్ చేస్తాం సార్. సెకండ్ పాయింట్ ఏంటంటే మన మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని, అలాగే మనకి ఆర్డీఎఫ్, అగ్రో వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ డైరెక్ట్ కిలోమీటర్ యూజ్ చేసేస్తాం సార్. సో ఎండ్ ఆఫ్ లైఫ్ అనేది ఇక్కడే ఎండ్ అయిపోతుంది సార్ ప్లాస్టిక్. సో సిమెంట్ ఇండస్ట్రీ మెయిన్ ఏంటంటే సార్ ఎనీ వేస్ట్ మనము ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు వాడుకోవడానికి సిమెంట్ ఇండస్ట్రీ ఒక్కటే మనకు రూల్ సార్. ఇది మనకి కాన్సెప్ట్ ఉన్నది సార్. ఇది మేము అల్ట్రాటెక్ సిమెంట్ నుంచి వస్తున్నాం సార్. సార్ మరి ఫస్ట్ టైం మూడోది ఇంకో పని కూడా చేయాలి. దీని నుంచి రీసైక్లింగ్ మెటీరియల్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా తీసుకొచ్చేసి అనుకున్నవి ఎప్పుడో 10 ఏళ్ళ ముందు, అది ఇంకా అంతవరకు కాలేదు. 30 crores సెంటర్ గవర్నమెంట్ సార్ టెండర్ పీపీపీ మోడల్ 30 crores మన గ్యాప్ మిగతా డాల్మియా సిమెంట్ కంపెనీ సార్, వాళ్ళ ఫ్యాక్టరీ 50% వరకు కూడా మున్సిపల్ అర్బన్ వేస్ట్ వాడుకోవడానికి టెక్నాలజీ మార్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంటైర్ చేశారు. మొన్న వచ్చారు వాళ్ళు కూడా కర్నూలు, కడప ఏరియా నుంచి మనం అక్కడ ప్లాంట్ పెట్టే అంతవరకు 2 to 3 years పడతాయి సార్. దానికి వాళ్ళే వాడుకుంటే మన నష్టం లేదు. అప్పుడు పెరుగుతూ ఉంటుంది. అప్పుడు చూద్దాం పరిస్థితిని బట్టి వాళ్ళు పెట్టుకోవాలి. ఎంకరేజ్ దట్. ఫైనల్ ప్రోడక్ట్ దీస్ ఆర్ ది అవుట్పుట్స్. వేరే ప్రసాద్ చేస్తున్నారు. వైబిలిటీ ఎన్ని సార్ రన్నింగ్ ఇండస్ట్రీ సార్. 300 మెంబర్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కడ పెట్టారు? గూడూరులో నడుస్తుంది సార్ ఇండస్ట్రీ. విజిట్ చేశాను కూడా. కాదు, నాకు ఉద్దేశం ఏంటంటే ఎంత రా మెటీరియల్ ఈచ్ వన్ మేజర్ 80% తయారు చేస్తున్నారు, ఎంతవరకు ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు, వాట్ ఆల్ ది గ్యాప్ ఏరియాస్, హౌ టు బ్రింగ్ దెమ్, దానికి ఎక్సర్సైజ్. నమస్కారం, మీరేమా? ఎక్విప్మెంట్ మొత్తం ఇప్పుడు మనం అవేర్లో చేసేటివి ఆల్ ప్రాపర్టీస్ చూసిన తర్వాత ఇంకెన్ని మిస్ అవుతున్నాయి గ్లోబల్? This is another interesting actually, sir. Decomposable water, biodegradable water bodies తయారు చేస్తారు. Within 6 months లో బట్ భూమిలో కలిసిపోతుంది. 6 months లో భూమిలో కలిసిపోతుంది. దీని మీద ఆల్ CPCB సిపెట్ సర్టిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి సార్. ఇండియాస్ ఫస్ట్ ప్రోడక్ట్ సార్. మా ఓన్ R&D, మా ఓన్ టెక్నాలజీ. ఇది ఏంటిది? మొక్కజొన్న స్టార్చ్ నుంచి. మొక్కజొన్న ఇదేనా? మేమే ఫస్ట్ ప్రోడక్ట్ సార్. CPCB
అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. రీసెంట్గా శ్రీశైలంలో కూడా అప్రూవల్ ఇచ్చారు సార్, బట్ స్టిల్ వెయిటింగ్ సార్. తిరుపతి పిలిచారు బట్ వెయిటింగ్. శ్రీశైలం కూడా ఇచ్చారు కానీ మాకు ఇంకా అలౌ చేయట్లేదు. యూ డూ వన్ థింగ్, మీరు సీఎంఓ కూడా మీరు టచ్లో ఉండి ఈ టెంపుల్స్లో కంపల్సరీగా వాటికి పెట్టి టెస్ట్ ముందు మీరు ఒక పని చేయండి, వీటికన్నిటికీ ల్యాబ్ బోర్డు తయారు చేయండి, సార్ లైవ్లో సర్టిఫై చేయండి. మీరు ముందు ప్రైవేట్ వాళ్ళతో పెడతారా మీరు పెడతారా ఏది బెస్ట్ అని. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికేట్స్ ఉన్నాయి సార్, ఆల్రెడీ ఉన్నాయి. సెంట్రల్ పొల్యూషన్ సర్టిఫికేట్ అని మనం కూడా పెట్టుకుంటాం. మీరు ఒకసారి టెస్ట్ చేయండి. ఇంకో ముఖ్య టెస్ట్ నార్మల్గా కూడా 6 monthsలో డిజాల్వ్ అవుతుంది. నార్మల్గా మెట్లో 6 monthsలో ఇది గ్లాస్ సార్. ఇది టెస్ట్లో చూసే మీకు స్టాండర్డ్స్. ఆ కెమికల్ వాడితే ఇన్స్టెంట్గా కరిగిపోవాలి, భూమిలో మాత్రం 6 నెలల్లో కరిగిపోతుంది. ఇది గ్లాస్ వీఆర్ మేకింగ్ గ్లాస్ అవడం స్ట్రాస్ కూడా చేస్తున్నాం. మిల్క్ కంటైనర్స్ అవన్నీ కూడా R&Dలో ఉన్నాయి సార్. మిల్క్ కంటైనర్స్ ఇవన్నీ కూడా R&Dలో ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ మీరు నెగటివ్ ఇంపాక్ట్స్ని కంటిన్యూగా స్టడీ చేయండి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆర్ అదర్వైజ్ నెగటివ్ ఇంపాక్ట్ వస్తే సెట్ బ్యాక్ వస్తుంది. ఇంపార్టెంట్ సార్. మన కార్లు ఆటోమొబైల్స్ అన్ని స్క్రాప్ నుంచి మెటల్ తీసి దీని వల్ల రీసైకిల్ చేస్తారు. ఇది వన్ సచ్ ఇక్కడ గుంటూరులో ఉంది సార్. సేమ్ మెటీరియల్. ఎగ్జాక్ట్ చెప్పండి. హిందుస్థాన్ రీసైకిల్ సౌత్ ఇండియాస్ ఫస్ట్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ సార్. దీని మీద స్పెషల్ ఇన్సెంటివ్స్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్. ఎంతవరకు చేయగలుగుతున్నారు మీరు కెపాసిటీ? హౌ మచ్ కెపాసిటీ? కెపాసిటీ 10,000 numbers. 10,000 members per year. Per year. What is the availability in Andhra Pradesh? We have abundant availability, but policy has come, sir. The implementation is pending. Once the policy gets implemented, it's a voluntary scheme. And people get incentives on a new vehicle they are buying. How much you are giving incentive for them in terms of That's a scrap value, and government passes on taxes benefit. Motor vehicle tax concession, government passes on that benefit. That implementation has to happen. government of India motor vehicle taxation they won't pay. State government has to pay. And I am asking, you are not paying We pay anything. the scrap value. What is the scrap value you are paying? హౌ మచ్ పర్ టన్? Based on the curb weight of the vehicle. Curb weight into 33 rupees is the scrap price, we pay that. So average car gets about 35,000. So different sizes, what is the income you will get through you? A car will get an average of 30 to 35,000. Average. Average of 30. Two-wheelers. కార్స్. Car. Two-wheelers? Two-wheeler will be about 4 to 5,000, up to 7,000. You work it out that also. How to do it? ఇది కూడా మనం మళ్ళీ ఎంత వేరే మెటల్స్ ఎక్స్ట్రా ఇది కూడా చేయబోతున్నారు నెక్స్ట్ వాళ్ళు. Electronic waste and metal recovery will also be possible.